చికెన్ పకోడీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. కాజు చికెన్ పకోడీ. దానికోసం నేను 1/2 కిలో తీసుకున్నాను. మీరు బోన్లెస్ తీసుకోండి. నేను బోన్తో సహా తీసుకున్నాను. బట్ మీకు ఇష్టమైతే బోన్లెస్ తీసుకోవచ్చు. మాకు బోన్ ఇష్టం అని చెప్పి బోన్ తీసుకున్నాము. ఇలా స్మాల్ పీసెస్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎలా మిక్స్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అసలు ఫస్ట్ వాటర్ లేకుండా ముక్కని నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్సింగ్లోనే మనకి బాగుంటుంది. తర్వాత పసుపు, చూసారా, పసుపు ఇట్లా మంచిగా కలపాలి. ముక్క తడి ఉండకూడదు. పొడిలాడుతూ ఉంటే మనకి ఏంటంటే అతుక్కోకుండా మంచిగా ఒకదానమాట ఒకటే వస్తుంది అన్నమాట. ఓకే, చూసారా. ఇప్పుడు కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం చికెన్ కదా మాది, సరిపోతుంది. అది కారం ఎక్కువ ఉన్నా కూడా బాగోదు. చూసారా ఎట్లా డ్రైగా ఉందో ఇట్లా డ్రైగా ఉండాలన్నమాట. కనబడుతుంది కదా డ్రైనెస్. డ్రైగానే ఉండాలి. ఎందుకు ఒకటేనమాట ఒకటి కలుపుతున్నానంటే, ఇలా కలిపితే ఏమవుతుందంటే అన్ని మసాలాలు వేసే కంటే ఒక్కొక్క మసాలా వేసుకొని కలుపుకుంటే బాగా ముక్కలకి ఆ ఫ్లేవర్ పడుతుంది. ప్రతిదీ కారం ఉప్పు నీట్గా. ఇప్పుడు చికెన్ మసాలా చూసారు కదండి, ఎంత పొడుపులు అసలు తడే లేకుండా ఉంది చికెన్ మసాలా. అది ఒక ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని బట్టి మీరు 1 కేజీ అంత తీసుకుంటే 2-3 ఎగ్స్ పడతాయి. ఇది ఏంటంటే జస్ట్ 1/2 కిలోనే కాబట్టి 1 ఎగ్ సరిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ వేసుకోవాలి. 2 కేజీస్ అనుకోండి, 6 ఎగ్స్ అట్లా పడతాయి. అట్లా ఇది కొంచెం జార్ అయింది చూసారా. ఈ జార్ని మనం కవర్ చేసుకోవడానికి కార్న్ఫ్లోర్ వేసుకుంటాం. ఫస్ట్ ఈ ఎగ్ని బాగా పట్టించేయాలి. గుడ్డు బాగా మనం కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కొంచెంగా వేసుకొని కలుపుకోండి. సో అప్పుడు ఏంటంటే మీకు ఎంత పడుతుందో క్వాంటిటీ తెలుస్తుంది. మీ దాన్ని బట్టి ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ కష్టం. మంచి కలుపుకోవాలి. కొంచెం తడి ఉంది, కొంచెం పడుతుంది. చాలా సరిపోతుంది. మీరు చూసుకోవాలండి. మీరు చూసుకొని వేసుకోండి. కొంచెంగా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉంది, చాలా ఇలా ఉంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఫైనల్గా జీడిపప్పు పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు అండి. అది మాత్రం మెయిన్. ఎందుకంటే ఒకవేళ మీకు ఫ్రెష్ కరివేపాకు దొరికితే మాత్రం వేసుకోండి. నేను ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాను. ఫ్రెష్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసి మంచిగా కలిపి, నేను చెప్పినట్టుగా మీరు ఇలాంటి కొలతల్లో మీరు చేసుకొని ట్రై చేయండి ఒక్కసారి. చికెన్ పకోడీ కాజు వేసుకొని. కాజు ఎవరికైనా ఇష్టమే ఉంటుంది నాకు తెలిసి మోస్ట్లీ. ఇంకా కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే సరిపడా వేసాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ముక్కకి ఈజీగా ఒక కాజు అన్నం వస్తుంది అనమాట. అట్లా
కాజుని జీడిపప్పు అంటారు మమ్మ. చూసారా, ఇప్పుడు ఫైనల్ టచ్. మీరు ఇందాక అనుకుంటా ఉండొచ్చు ఒక్కటి మిస్ చేశారే, అది వేయలేదు ఏంటి అని. దట్ ఈస్ కాల్డ్ అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ని ఇప్పుడు పైన వేద్దాం. ఒక స్పూన్ అల్లం పేస్ట్ తీసుకొని ఇప్పుడు అల్లం పేస్ట్ని మిక్స్ చేద్దాం. అదే ట్రిక్ అనమాట. ట్రై చేయండి ఇట్లా నేను చెప్పినట్టు. ఎక్సలెంట్గా వస్తుంది పకోడీ. మీకు మన హోటల్ స్టైల్, హోటల్లో ఎట్లా తింటామో అట్లనే వస్తుంది ఎగ్జాక్ట్గా. మిక్సింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం మిక్స్ చేసుకున్న దాన్ని బట్టి. ఓకే, మనం ఇట్లా అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే మంచిగా ముక్కలకి పట్టేస్తుంది. చేసి పెట్టుకున్నాం కదండి, 1/2 అవర్ అయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకోవాలి. చూడండి, మంచి కలర్ ఫ్రై వచ్చింది కదా. ఇంకొకసారి వస్తుంది, అది వేసేది. ప్లీజ్ అయిపోయిందండి. చూడండి, ఇంకా అంతే. చెప్పాయి కదా, ఎప్పుడైనా సరే మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి చికెన్, ఎందుకంటే లోపల మళ్ళీ ఉడకదు. అయితే మంచిగా స్లోగా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఇందాక వాయిలాగా. రేటింగ్ రెడీ. టేస్ట్ చేసి చెప్తుంది మా అమ్మాయి. చూసారా ఎంత బాగుందో. ఫుల్ తినేయడమే ఈవినింగ్ స్నాక్స్. ఎలా ఉంది? సూపర్. ఓకే.